ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తారు. అధికారంలోకి రాగానే వాటన్నిటినీ మర్చిపోయి సొంత పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. కానీ అందరూ అలానే ఉండరు. కొంతమంది వారిచ్చిన మాటకు కట్టుబడతారు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు, ప్రజలకు అండగా నిలబడతారు, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతారు. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? ఆ నేత అదే పని చేసుకున్నాడు కనుక. ఎందుకు ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయింది. దివంగత నేత నందమూరి ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించారు. కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ బాసటిగా నిలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. హైదరాబాద్లో సైబరాబాద్ నుంచి రాజధాని అభివృద్ధి, రైతులకు నూతన వ్యవసాయ విధానం, ఇలా అన్ని వర్గాల ప్రజల ఆదాయాన్ని పెంచారు. సంపదని ఎలా సృష్టించాలనేదే లక్ష్యంగా పనిచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలోనూ బస్సులో ప్రయాణించి రాజధానికి పునాది వేసి నెలల సమయంలోనే అసెంబ్లీని నిర్మించారు. కొత్త రాజధానిలో పాలనను పరుగులు పెట్టించాడు. ఇక యువనేత నారా లోకేష్ సైతం చంద్రబాబు బాటలోనే నడుస్తున్నాడు. ఏపీలో ఎన్నికల ముందు యువగలానికి నాంది పలికారు నారా లోకేష్. రాష్ట్రంలో నలుమూలల పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు తిరిగి ప్రజల అవసరాలని తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తన శాఖలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. తనను ఎన్నికల్లో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నారు. ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి మర్చిపోకుండా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నాయకుడంటే ఇలా ఉండాలి అనేలా మంగళగిరి ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ మొదటిసారి పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. ఎక్కడ ఓటమి చెందామో అక్కడే గెలవాలనే పట్టుదలతో నారా లోకేష్ పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నాయకుడిగా నాటి జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాడు. ఎన్నో నిరసన దీక్షలతో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. యువగలం పాదయాత్ర చేసి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. తప్పు చేసిన వారిని రెడ్ బుక్ లోకి ఎక్కించి ఇప్పుడు ఒక్కొక్కరి భర్తం పడుతున్నారు. రెడ్ బుక్ ను నాటి సీఎం జగన్ మంత్రులు హేళన చేశారు. మరి నేడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని జగన్తో పాటు వైసీపీ నేతలు హడలిపోతున్నారు. రెడ్ బుక్ పాలన అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రివర్యులైన నారా లోకేష్ అనతి కాలంలోనే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల మనసును గెలుచుకున్నారు. మంగళగిరి అంటేనే రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ముందుగా గుర్తుకొచ్చేది పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. అటువంటి దేవాలయ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ పాటుపడుతున్నారు. దశాబ్దాలుగా స్వామివారికి సమర్పించే పానకం టెండర్లో అవినీతిని అరికట్టి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఇస్కాన్ ఫౌండేషన్ ద్వారా భక్తులకు పానకం అందించే చర్యలు తీసుకున్నారు. గతంలో చిన్న బింద పానకం ₹70 ఉంటే ఇప్పుడు కేవలం ₹35కే అందిస్తున్నారు. అంతేకాకుండా శుభ్రత, నాణ్యత పాటించేటట్లు చేశారు. ఈ చర్యపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసింహస్వామి దిగువ సన్నిధి నుండి ఎగువన పానకాల స్వామి కొండకు చేరుకోవడానికి భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించి 2 ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే బస్సులు వాడుకలోకి రానున్నాయి. ఆలయాల అభివృద్ధికి, రిలీజియస్ టూరిజంను డెవలప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ కింద మంగళగిరి పానకాల స్వామి గుడి ఎంపికకు కసరత్తు జరుగుతుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఓ ఏజెన్సీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు. ఆ ప్రాజెక్టుకు ఆమోదం లభించినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి గుడి సుమారు ₹100 కోట్ల అభివృద్ధి పనులకు నోచుకుంటోంది. కాటేజ్, మాడవీధులు, రోడ్లు, గార్డెనింగ్ సౌకర్యాలు పెరిగి మంగళగిరి ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి జరుగుతుంది. నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకుని దుగ్గిరాల నుంచి మంగళగిరికి వచ్చే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్లు, భూగర్భ గ్యాస్,
అండర్ గ్రౌండ్ పైప్లైన్ పనులు చేస్తారని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి డిపిఆర్ సిద్ధమవుతుంది. మరో 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం కానుంది. నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తానని మాట ఇచ్చారు లోకేష్. ఆ మాట ప్రకారం మొన్న బడ్జెట్లో 52 కోట్ల నిధులు కేటాయించి చిన్నకాకని గ్రామంలో 10 ఎకరాల స్థలాన్ని సైతం వైద్య విధాన పరిషత్తు ద్వారా సేకరించి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే విజయవాడ, గుంటూరుకు పరిగెత్తే పని లేకుండా మంగళగిరిలోనే వైద్యం పొందవచ్చు. మంగళగిరి నియోజకవర్గంలోని బీఫారం భూముల్లో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ప్రజలకు తను గెలిచిన తర్వాత శాశ్వత పట్టాలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈ నెల 4న 3,000 మందికి మొదట విడతగా శాశ్వత పట్టాలు అందజేశారు. ఈ శాశ్వత పట్టా ద్వారా యాజమాన్య హక్కు కల్పించారు. పేద ప్రజలకు ఈ విషయం చాలా సంతోషాన్నిస్తుంది. మంగళగిరి నుండి కూరగల్లు, నీరుకొండ, బేతుపూడి గ్రామాలకు వెళ్లడానికి ఎన్నో ఏళ్ల నుంచి రైల్వే ట్రాక్తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాక్ పై వంతెన నిర్మించాలని ప్రజలు మొరపెట్టుకున్నా గతంలోని పాలకులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నారా లోకేష్ సంవత్సరం కాలంలోనే నిడమరు రైల్వే గేటుపై ఆర్ఓబి నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు సాధించి శాశ్వత పరిష్కారం చూపారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఇలా ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని శ్రీ గంగ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన పాలక మండలిని ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయం ద్వారా పాలక మండలిలో ప్రాతినిధ్యం కల్పించారు. మంగళగిరిని కుప్పం నియోజకవర్గం కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని చెప్పిన నారా లోకేష్ తన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. వనజీవి రామయ్య భౌతిక కాయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. వనజీవి కుటుంబాన్ని ఇవాళ పరామర్శించారు ఆయన. వనజీవి రామయ్య మృతి చాలా బాధాకరమన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వనజీవి 1 కోటికి పైగా మొక్కలు నాటారని గుర్తు చేశారు. వనజీవి చిరకాల కోరికలను తీర్చే బాధ్యత రేవంత్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు మంత్రి పొంగులేటి. రామయ్య గారు మన మధ్య నుంచి మనకి కనిపించినంత దూరంగా భౌతికంగా దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, స్థానిక శాసనసభ్యుడిగా నా పక్షాన వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి 1 కోటి మొక్కల పైగా ప్రత్యక్షంగా వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంతుంటాయో వివరిస్తూ ఎక్కడైతే మొక్క నాటొచ్చో చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ ను కూడా వేస్ట్ కానికుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్నంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు అందుకున్నారు. మరొక్కసారి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైట్ సైట్ పనితీరు గందరగోళంగా ఉంది. ఆన్లైన్లో ఆధార్ నెంబర్ నమోదు చేసిన రేషన్ కార్డు మాత్రం కనిపించడం లేదు. వైట్ సైట్ సైతం సరిగ్గా పనిచేయడం లేదట. ఇక దీంతో యువత ఆందోళనకు గురవుతోంది. ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సబ్సిడీ కింద రుణ సహాయం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ కార్పొరేషన్ల నుంచి వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రేషన్ కార్డుదారులకు ఆదాయ సర్టిఫికెట్ లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో ఏప్రిల్ 4 వరకు చివరి తేదీగా గడువు విధించింది. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదే నెల 14 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గడువు ముగియటంతో యువత పెద్ద ఎత్తున ఈ పథకం సద్వినియోగం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు నమోదు కాకపోతే మాన్యువల్ గా కూడా సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అధికారులు ఆ దరఖాస్తులను స్వీకరించట్లేదని సమాచారం. దీంతో యువత గందరగోళానికి గురవుతున్నారు.
ఇక ప్రతి నియోజకవర్గానికి 3,000 మంది యువతకు రుణాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజీవ్ జీవ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు లోన్ అందిస్తోంది. అందులో 80% రాయితీ. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2,00,000 వరకు రుణం మంజూరు చేస్తోంది. అందులో 70% రాయితీ వస్తోంది. కేటగిరీ 3 కింద 2,00,000 నుంచి 3,00,000 లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60% రాయితీ సౌకర్యం కల్పిస్తారు. మరోవైపు రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకోవటానికి వెబ్సైట్ పనితీరు గందరగోళంగా ఉంది. ఆన్లైన్లో ఆధార్ నంబర్ నమోదు చేయగానే రేషన్ కార్డు నంబర్ జనరేట్ అవుతోంది. ప్రస్తుతం అలా జనరేట్ కావటం లేదు. దీంతో ఆదాయం సర్టిఫికెట్ తప్పనిసరిగా నమోదు చేస్తేనే దరఖాస్తులను వెబ్సైట్ తీసుకుంటోంది. ప్రతిరోజు 3-4 గంటలు మాత్రమే వెబ్సైట్ ఆన్లైన్ సక్రమంగా పనిచేస్తోంది. అది కూడా ఒక లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకోవటానికి కనీసం గంట సమయం పడుతోంది. దీంతో వందల మంది అర్హత కలిగిన యువత వెనుదిరిగిపోతున్నారని వాపోతున్నారు. రాజీవ్ వికాస యోజన పథకం కింద రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో కార్యాచరణ చేసిన ఆ కార్యక్రమం నిర్వీర్యం అయిపోతుంది. ఎవరు కూడా సైట్ రావట్లేదు, రేపు రా ఎల్లుండి రా అని చెప్పి ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు. నిరుద్యోగ యువతులు అందరూ కూడా చాలా నష్టపోతున్నారు. మున్సిపాలిటీ ఆఫీసులో కూడా ఈ సైట్ ని ఓపెన్ చేయాలని, సైటు ఓపెన్ ప్రతి చోట జరగాలని, అందరికీ సమాన న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకానికైనా ఆదాయం సర్టిఫికెట్ కన్నా రేషన్ కార్డుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పథకానికి అర్హులుగా భావిస్తారు. రేషన్ కార్డు లేకుండా ఆదాయం సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆన్లైన్లో రేషన్ కార్డు జనరేట్ కాకపోవడంతో ఆదాయ ధృవీకరణ పత్రం జతచేసి దరఖాస్తు చేసుకుందామంటే రెవెన్యూ కార్యాలయాలలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తునున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకుని వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. రాజీవ్ యువ వికాస్ అంశంపై ప్రస్తుతం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెబ్సైట్స్ సరిగ్గా పనిచేయటం లేదని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆన్లైన్లో ఆధార్ నంబర్ నమోదు చేసినా రేషన్ కార్డు కనిపించటం లేదని మండిపడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ శ్రేణులను పిలుపునిచ్చారు. ఇక చలో వరంగల్ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని సూచించారు. సనత్ నగర్ నియోజకవర్గం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. బహిరంగ సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. సభలో గత ఏడాదిన్నరగా జరిగిన కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ ప్రసంగం ఉంటుందని అన్నారు. 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని కూడా అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకపోగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎక్కువయ్యాయని అన్నారు. రైతులు, ప్రజలు, వ్యాపారులు అన్ని వర్గాల వారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. పార్టీ ఆవిర్భావం అయిన 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో జరిగే ప్రధానమైనటువంటి మీటింగ్ మీరు కూడా డైలీ టీవీలో పేపర్లో చూస్తున్నారు. ఆ మీటింగ్ ఒక ప్రత్యేకత, ఆ పండగ వాతావరణం, లక్షలాది మంది సమక్షంలో బంధుత్వం ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కాబట్టి చెప్తుండేవారు కేసీఆర్ గారే రావాలి, మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని మనకు చెప్తున్నటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికే 1.5 సంవత్సరం అంటే దగ్గర 15 నెలలు అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏంది అనేది ప్రజలు చాలా కండారా దగ్గరగా చూస్తున్నారు. రెండోది మన దగ్గర కూడా డెవలప్మెంట్ ఒకప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏంది అనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున బయలుదేరడానికి ఆర్టీసీ బస్సులని మనం తీసుకుంటున్నాం. ఆర్టీసీ బస్సు అయితే కంఫర్ట్గా ఉంటుంది, ఈ యాక్సిడెంట్స్ కానీ లేనిపోని సమస్యలు కూడా లేకుండా సేఫ్టీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ బస్సు. ఈ ఆర్టీసీ బస్సులు ఇచ్చినప్పుడు రెండోది